కుమ్మరిగూడెం దేవాలయంలో ధ్వజస్తంభ నవగ్రహ ప్రతిష్టాపనల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేడు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజన్న బండ సమీపంలో రాజన్న దేవునికి సంబంధించిన పాదాలు, అడుగులు, గుర్తులు కూడా ఇప్పటికి ఇంకా పదిలంగానే ఉన్నాయి. అది చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి ఈ టెంపుల్కి సాయం చేశారు. దేవస్థానం యొక్క ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ఉన్నారు. వారు ఈ యొక్క కుమ్మరిగూడెం గ్రామంలో ఈ యొక్క రాజరాజేశ్వర దేవాలయాన్ని ముందు ఏ రకమైనటువంటి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారో అడిగే ప్రయత్నం చేద్దాం వారి మాటల్లో. సార్ చెప్పండి, ముందు రాబోయే కాలంలో ఈ యొక్క టెంపుల్ను ఏ రకమైనటువంటి అభివృద్ధి పథంలో తీసుకెళ్ళదలుచుకున్నారు? సార్, నా పేరు రమేష్. నేను ఇక్కడ మాజీ సర్పంచ్. మరి ఇప్పుడు ఈ టెంపుల్ గౌరవ అధ్యక్షునిగా ఉన్నా. సరే, ఈ టెంపుల్ చాలా పవిత్రంగా, చరిత్ర ఎంతో గొప్పగా చెప్తుంది. దాదాపు ఇక్కడ ఉన్న శివలింగం 11వ శతాబ్దం నాటి కాలంలోది అని చాలామంది పూర్వీకులు చెప్పిండ్రు. ఇది పూర్వం దక్షిణ సైడ్లో ఉన్న రాజన్న బండ అనే సమీపంలో పూర్వీకులకు సుమారు 65 సంవత్సరాల క్రితం, అంటే 1965 సంవత్సరం నాడు అక్కడ నుండి శివలింగాన్ని తీసుకొచ్చినట్టుగా పూర్వీకులు కొందరు చెప్పిండ్రు. అది మామూలుగా చిన్న గుడిగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఊరందరం కలిసి దాదాపు అన్ని కులాలు ముందుకు వచ్చి ఒక కమిటీగా ఏర్పడి దాదాపు దీన్ని ఒక 25 లక్షల వ్యయంతో ఇక్కడ అద్భుతంగా నిర్మాణం చేసినాం. చాలామంది దాతలు ధ్వజస్తంభం కానీ, నవగ్రహాలు కానీ, నందీశ్వరుడు కానీ, సుబ్రహ్మణ్యం కానీ అనేక విగ్రహాలు ఇవ్వడానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీద ఈ టెంపుల్కి సాయం చేసిండ్రు. ఈ టెంపుల్ ఒక డెవలప్మెంటే కాకుండా భవిష్యత్తులో, అంటే దాదాపు కాజుపేట శివారు ప్రాంతంలో ఈ టెంపుల్ అందరికీ ఒక ఆధ్యాత్మికంగా ఇక్కడికి వస్తే అన్ని విధాల సౌకర్యాలు కలిగే విధానంగా, ఏ కష్టాలు ఏ బాధలు వచ్చినా కూడా ఇక్కడ ఒక పూట వారం రోజులు ఉండే విధానంగా మేము ఏర్పాటు చేస్తున్నాం.